ఈ మనిషి తన స్టీల్ నెయిల్స్ ను గోడలో గుచ్చి గాలిలో వేలాడుతున్నాడు. అతనికి ఇది చూసి భయం వేసింది. ఒక జపాన్ సైనికుడు జైల్ గేట్ల తారం తెరిచాడు. అమెరికన్ ఖైదీలందరూ తప్పించుకున్నారు. ఆ సైనికుడు కాపలాదారులను ఫైరింగ్ చెయ్యదని చెప్పారు. భయంతో అతను జైలు రూమ్ వైపు చూశాడు. ఎందుకంటే అక్కడ ఒక ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నారు. అతను సంకెళ్లను తీసేశాడు. స్టీల్ డోర్ తెరిచి పారిపో, యుఎస్ బాంబర్ హిరోషిమాకు వస్తున్నారు, బతకడం కష్టం అని చెప్పాడు. కాబట్టి మిగిలిన జపాన్ సైనికులు బట్టలు తీసి తమ ఎంపరర్ పట్ల నమ్మకం చూపడానికి తనను తాను సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ సైనికుడు అలా చేయలేకపోయాడు. అప్పుడే ఆటం బాంబ్ పడి పెద్ద పేలుడు జరిగింది. సైనికుడు షాక్ లో ఉండిపోయాడు. ఒక మష్రూమ్ క్లౌడ్ లేచింది. నరకం తలుపులు తెరుచుకున్నట్టు అనిపించింది. సైనికుడు కత్తితో తనను తాను చంపుకోబోతుండగా ఆ ప్రమాదకరమైన వ్యక్తి అతని చేతిని ఆపాడు. ఇద్దరూ ప్రాణాలతో పారిపోయి చివరి క్షణంలో బావిలోకి దూకారు. మంటలు బావిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి స్టీల్ ప్లేట్ తో సైనికుడిని కప్పాడు. మంటలను సైనికుడికి అంటకోకుండా ఆపాడు. మంటలు ఆగిపోయిన తరువాత సైనికుడు ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి బాగా కాలిపోయాడు. కానీ క్షణాల్లో అతని గాయాలు మాయమయ్యాయి. అదృష్టవశాత్తు ఇద్దరూ బతికారు. యాగే సంవత్సరాల తర్వాత వారు మళ్లీ కలిసినప్పుడు జపాన్ సైనికుడు రేడియేషన్ వల్ల మారిపోయారు. కానీ ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు. జపాన్ సైనికుడు అతని సెల్ఫ్ హీలింగ్ పవర్ ని పొందాలనుకున్నాడు. అందుకే అతనిపై రహస్యంగా పురుగును అతని బాడీ లోపల వేశాడు. వ్యక్తికి ప్రమాదం అనిపించి ఎక్స్రే మిషన్ పై పడుకుని స్కాన్ చేశాడు. అతని గుండెపై ఒక పురుగు ఉందని తెలిసి షాక్ అయ్యాడు. దానివల్ల అతని హీలింగ్ పవర్ పోయింది. అతను తన స్టీల్ నెయిల్స్ తో తనపై సర్జరీ చేసి పురుగుని తీయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక నింజా అతన్ని చంపడానికి వచ్చాడు. కానీ ఒక జపాన్ అమ్మాయి మధ్యలో వచ్చి కత్తిని అడ్డుకుంది. ఆ అవకాశంతో వ్యక్తి పురుగుని తీసేశాడు. అతని పవర్ తిరిగి వచ్చింది. కానీ ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. ఆ క్షణంలో వ్యక్తి నింజా కత్తిని అడ్డుకున్నాడు. అతని పవర్ ని చూసి నింజా భయపడి వెనక్కి వెళ్లాడు. నింజా అతని ముఖంపై కత్తితో దాడి చేశాడు. కానీ ఆ గాయం కూడా వెంటనే మాయమైంది. వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్లాడు. నింజాను వదిలేయాలనుకున్నాడు. కానీ నింజా వెనుక నుండి దాడి చేసి అతని చెస్ట్ ని చీల్చాడు. ఆ దాడి కూడా పని చేయలేదు. చివరగా వ్యక్తి నింజాను చంపి ఆ కత్తిని తన శరీరం నుండి తొలగించాడు.